నమస్తే అండి. నా పేరు రాజశేఖర్. ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజర్. ఆహ్, నిన్న ఆ గోడ పడడం వల్ల ఇక్కడ గాయమైంది. సో, అది విజిబుల్ అవుతోంది. పొట్ట మీద గాయం లేదు. బట్ లోపల గాయాలనే బ్లీడింగ్ అయింది. అది ఆఫ్టర్ డయాగ్నోస్టిక్ తర్వాత తెలిసింది. సో, వాళ్ళు ఫస్ట్ అక్కడ పత్తికొండ హాస్పిటల్‌కి 9:40కి వాళ్ళ ఊర్లో సంఘటన జరిగింది. ఆ తర్వాత 10:30కి పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్లారు. ఆ తర్వాత వాళ్ళు కర్నూలుకి రెఫర్ చేస్తే వీళ్ళు ఇక్కడ దగ్గరనే ఆదోనికి ఆ తర్వాత ఇక్కడ నుంచి మా డయాగ్నోస్టిక్ సెంటర్‌కి అల్ట్రాసౌండ్ అబ్డామినల్, సిటీ చెస్ట్, బ్రెయిన్ సిటీ. సో, ఆ ఇంజ్యూరీస్‌ని బట్టి డాక్టర్స్ రాశారు. మేము వన్ బై వన్ అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు నడుచుకుంటే వచ్చారు. గేట్ వరకు ఆటోకొచ్చారు. గేట్ నుంచి నడుచుకుంటూ విత్ అటెండర్స్ 4 మెంబర్స్ ఇక్కడికొచ్చారు. ఆ తర్వాత ఫాస్టింగ్ అయింది. మాట్లాడుతూనే తను అన్‌కాన్షియస్ అయిపోయినారు. ఇమ్మీడియేట్‌గా మా దగ్గరున్న డాక్టర్స్‌తో పాటు సిబ్బంది ఉండి వన్స్ సీపీఆర్ చేశారు. యాక్టివ్ అయ్యారు. నియరెస్ట్ మేమే తీసుకెళ్ళాము విత్ వాళ్ళ అటెండర్ సహాయంతో ఒక హాస్పిటల్‌కి. వాళ్ళు అక్కడ మళ్ళీ సీపీఆర్ చేశారు. యాక్టివ్ అయ్యారు. వితిన్ 20 మినిట్స్‌లో అక్కడ డెత్ అయ్యారు. సో, ఇది యాస్ ఎ హ్యూమానిటీ దురదృష్టకరంగా జరిగింది. బట్ వాళ్ళు అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో ఏం జరుగుతుందో కూడా నిజంగా వాళ్ళకి ఐడియా లేదు. కానీ మేము చాలా క్లియర్‌గా వాళ్ళకి చెప్పాం. ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ట్రీట్మెంట్ ఇవ్వరు. ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉండరు. ఓన్లీ ఫైండ్ ఔట్ డయాగ్నోసిస్ ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఆ ఫైండ్ ఔట్ చేసిన ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ డాక్టర్‌కి సపోర్టింగ్‌గా మేము డయాగ్నోసిస్ ఇచ్చి ప్రతి డిపార్ట్‌మెంట్ మా దగ్గర ఉంది. లాబొరేటరీ ఉంది, రేడియాలజీ ఉంది, ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే ఇలాంటి ఈ డయాగ్నోస్టిక్స్ ఎక్విప్‌మెంట్ అంతా ఫుల్ ఎక్విప్‌మెంట్‌తో మేము డయాగ్నోస్టిక్స్ చేసి ఇస్తాం. సో, ఈ సంఘటన ఈ గ్యాప్‌లో అన్‌కాన్షియస్‌గా మాట్లాడుతూ ఇలా జరిగిపోయింది. వాళ్ళిక్కడ మా సెంటర్‌లో ఉన్నప్పుడు ఒక నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ నెక్స్ట్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది జరగడంతో వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ రియాక్షన్ అట్లా వచ్చింది. మేము దానికి సమాధానం చెప్పాం. మా సైడ్ నుంచి ఎటువంటి మిస్టేకు లేదు. మా సైడ్ డాక్టర్ అలర్ట్‌గా ఉన్నారు. స్టాఫ్ అలర్ట్‌గా ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా రియాక్షన్స్ కూడా మేము తీసుకున్నాం. హెల్ప్ తీసుకున్నాం హాస్పిటల్‌ది. అయినా సంఘటన జరిగింది. సో, దానికి వాళ్ళు కొన్ని సంఘాల ద్వారా ఆహ్, రిమార్క్స్ మా సైడ్ నుంచి చూపించారు. బట్ మేము ఫైనల్‌గా కాంప్రమైజ్ డిస్కషన్ అయింది. వాళ్ళకర్థమైంది. వాళ్ళ సైడ్ ఒక ఎడ్యుకేటెడ్ వచ్చారు. నేను చెప్పాను. వాళ్ళకర్థమైంది సిట్యుయేషన్. సో, దాంతో వాళ్ళు రాత్రి 10 వరకు ఉండి, ఆ తర్వాత పోలీస్ సహకారం కూడా మాకు ఇచ్చారు. ఎందుకంటే పోస్ట్‌మార్టం చేయాలి కాబట్టి యాస్ పర్ ఇన్సిడెంట్ అది. వాళ్ళ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళక్కడ కేస్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోడ పడడం వల్ల చనిపోయాడు కాబట్టి దాన్ని కేస్ బుక్ చేసుకోవాలి కాబట్టి పీఎం చేసుకొని వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ సంఘటన ఒక హ్యుమానిటీగా దురదృష్టకరమే కానీ, ఎటువంటి మిస్టేక్ కానీ వైద్య సిబ్బందిలో కానీ, వైద్యులు గానీ, ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహించలేదు. థాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ వాదన ఏముందంటే సార్, ఇక్కడ వచ్చినటువంటి సెంటర్‌లో సరైన సమయానికి ఏది గూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మాకు ఈ రకంగా జరిగిందని వాళ్ళ వాదన సార్. చూడండి, మన కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే సడెన్‌గా రియాక్షన్స్ ఇస్తాం. ప్రతీదీ ఆ రియాక్షన్స్‌లో మాట్లాడేదంతా నిజమని కాదు. దానికి వైద్యులున్నారు. వైద్యులు చెప్పేది మెడికల్ లీగల్‌గా ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ మా సైడ్ నుంచి గాని, లేకపోతే వాళ్ళేం జరిగిందనేది ప్రీవియస్ మీరు హిస్టరీ తీసుకుంటే, గోడ తన మీద మొత్తం పడడం వల్ల ఇది జరిగిందనే తెలుస్తుంది. మా సైడ్ నుంచి మేము ఒక ఇంజెక్షన్ గాని, ఒక టాబ్లెట్ గాని, ఒక సెలైన్ గాని ఎక్కడ ఏమీ మేము ఇవ్వలేదు. సో, వెయిటింగ్ పీరియడ్ 4 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ చేయగలం. అందరికీ తెలుసు ఇన్వెస్టిగేషన్స్ వన్ బై వన్నే చేస్తారు. సో, వన్ బై వన్‌లో బ్లీడింగ్ ఇంటెస్టైన్‌లో బ్లీడింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఓ 2, 3 అవర్స్‌కి ఇలాంటి సిట్యుయేషన్ జరిగింది. అది ఇప్పుడు పీఎంలో గూడా తెలుస్తది. దట్స్ ఇట్. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి రైతులున్నారు. వాళ్ళకి చెప్పాము. రైతులు మాట్లాడిన విధంగా చెప్పారు. కానీ పత్రికా మిత్రులు మీరన్నా అర్థం జేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కాకుండా
ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీరు అభిప్రాయం తీసుకొని ఇది వాళ్ళు అంటున్నారు ఇది కరెక్టేనా? డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ట్రీట్మెంట్ ఇస్తారా? ఏం తప్పు జరిగింటే వాళ్ళు అలా మాట్లాడతారు? ఒక్కసారి మీరు ప్రెస్‌ను మీరు పాత్రికేయులు రాసే ముందు గాని, వీడియో చూపించే ముందు గాని, ఒక్కసారి మీరు మీ మైండ్‌తో ఆలోచించి ముందుకెళ్ళాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాజశేఖర్ నా పేరు. ఆర్బిట్ డయాగ్నోస్టిక్ మేనేజర్. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏమంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాధాకరమైనది. ఒక పేషెంట్ ఫ్యామిలీ పరంగా, ఒక డాక్టర్స్ పరంగా ఇద్దరికి చాలా వరకు బాధ కలిగింది. ఎలాగో అంటే వాళ్ళు ప్రాణం కోల్పోయినారు. అది మామూలుగా అన్‌న్యాచురల్ డెత్ కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది, గోడ పడింది, అక్కడ ట్రీట్మెంట్ దొరకలే, ఇక్కడికి రావడము, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా దొరకకుండా జస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే ప్రాణం పోవడం అనేది అది ఎమర్జెన్సీగానే భావిస్తున్నాం. అది ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనకు ఇన్వెస్టిగేషన్ కన్నా ముందు ఏదైనా డెత్ అయింది అంటే అది చాలా సీరియస్ అయిన విషయమే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అన్నెసెసరీగా బ్లేమ్ గేమ్ అనేది చాలా వరకు జరిగింది. సో దానికి మా ఐఎంఏ తరపు నుండి మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎటువంటి నిర్లక్ష్యం కానీ మా డాక్టర్స్ కానీ మా రిసెప్షన్ లో పారామెడికల్స్ కానీ ఎటువంటి నిర్లక్ష్యం అనేది నేను లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆర్బిట్ డయాగ్నోస్టిక్ అనేది ఒక అసెట్ ఆధోనికు కానీ చుట్టుపక్కల మండలాలకు కానీ. ఎందుకు అంటే సింపుల్ గా నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు అందరికి. ఒక సెంటర్ లో కనీసం చుట్టుపక్కల ఉన్న డాక్టర్లలో హాస్పిటల్స్ లో మండలాల్లో ఒక 200 డాక్టర్ల రెఫర్ చేస్తున్నారంటే 100 డాక్టర్లైనా ఆర్బిట్ కి పంపిస్తున్నారు. దాంట్లో ఒక 5 to 10% పేషెంట్స్ అన్న ఎమర్జెన్సీ ఉంటాయి. ఏదో ఒక ఎమర్జెన్సీ. ఒకే పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ఎమర్జెన్సీ, మిగతా 99 పేషెంట్ ఎమర్జెన్సీ కాదు అనే రకంగా కాదు. కానీ ఒక ట్రీటింగ్ డాక్టర్ యూజువల్ గా మేమేం చేస్తామంటే ఒక ఎమర్జెన్సీ సీరియస్ పేషెంట్ ఉన్నాడంటే వి కాల్ అప్, ఫోన్ చేసి డాక్టర్ మధు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ వినయ్, సార్ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తా ఉంది, అందరు బిజీ ఉన్నారు అంటే మేనేజర్ సుధాకర్ రాజశేఖర్ కు ఫోన్ చేసి సార్ ఒక సీరియస్ పేషెంట్ ఉంది, ఫస్ట్ పంపియాలా వద్దా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ అనేవాడు ఉంటాడు. ఏ పేషెంట్ ఏ మనిషి నార్మల్ గా ఎవరు హాస్పిటల్ కి రారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కడు వచ్చేది బాధతోనే. ఒకడు 10% బాధ, ఒకటి 99% బాధ. అది ఎలా కనుక్కోవాలి? ఒక ట్రీటింగ్ డాక్టరే మనకు చెప్పగలరు. ఆ ట్రీటింగ్ డాక్టర్ రిక్వెస్ట్ వల్ల వీళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. సార్ బిజీ ఉంది, హాఫ్ అన్ అవర్ వరకు మీరు మేనేజ్ చేయండి, 1 అవర్ వరకు మీరు మేనేజ్ చేయండి, ఫ్రీ చేసుకుంటాము, మీరు వెంటనే పంపిస్తే వెంటనే మేము దానికి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ సిటీ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ చేసి మీకు ఇమీడియట్ పంపిస్తామనే ఒక కాన్వర్సేషన్ ఈ రకంగా నార్మల్ గా జరుగుతుంది. ఇప్పుడు మీరే అందరు చెప్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు, పేషెంట్ ఆటో దిగి నడిచి వస్తున్నాడంటే అది ఎంతవరకు సీరియస్? సింపుల్, ఒక సింపుల్ క్వశ్చన్. నడిచి వచ్చినాడు, ఓకే రొటీన్ పేషెంట్, కూర్చో, నంబర్ ఇవ్వండి. ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఉంటారు, ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, అన్ని రకాలుగా వృద్ధులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మీకు ఒక నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 టోకన్ అయిపోయింది, నంబర్ 4 కి ఇవ్వాలా, నంబర్ 10 కి ఇవ్వాలా ప్రయారిటీ? సో హూ ఇస్ దట్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్? ద ట్రీటింగ్ డాక్టర్ హ్యాస్ టు సే. అతను కాల్ చేసి చెప్పాలి, బాబు ఈ రకంగా ఎమర్జెన్సీ ఉంది, చేయాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇది జరిగింది, నెక్స్ట్ జరగదనేది ఏం గ్యారెంటీ లేదు. నెక్స్ట్ డేనే జరగచ్చు. ఎందుకు? 4 పేషెంట్లు, ఇప్పుడు 4 యాక్సిడెంట్ అయ్యి 4 వచ్చినారు, ఎవరికి చూడాలి మేము? ఆ ప్రాసెస్ లో ఏమైనా కావచ్చు. అది డెస్టినీ. మనం దాని గురించి యాజ్ అ డాక్టర్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ డెస్టినీ, బట్ ప్రయారిటైజేషన్ చేయలేము. ఎంత చేసినా ఓకే ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు, ఈ పేషెంట్ ఇలా ఉన్నాడు,
ట్రీటింగ్ డాక్టరే చేయగలరు. యాజ్ ఎ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఎవరు ప్రైవేటైజేషన్ చేయలేరు. ఇది ముఖ్యం. ప్రతిసారి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని రక్కస్ చేసి కొన్ని సంఘాలు కానీ రాజకీయ నేతలు కానీ దానికి హవా ఇచ్చి దానికి ఎక్కువగా దానికి ఒక ప్రాబ్లమాటిక్ గా కారణం చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ, మీడియా సోదరులకు, రాజకీయ నేతలకు, సంఘం నమస్కారం చేస్తున్నాం. యాజ్ ఎ సర్జన్ నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 15 సంవత్సరాలు నేను బాంబేలో యాజ్ అ సీనియర్ సర్జన్ పనిచేసి వచ్చినాను. కానీ నేను 8 గంటలు 6 గంటలు 10 గంటల సర్జరీలు చేసినాము, కానీ ఎప్పుడు మేము భయపడలే. ఇక్కడ వచ్చిన పేషెంట్ వాక్ ఇన్ వస్తున్నాడు, ఎమర్జెన్సీ ఉంది, మా గుండె దడ ఉంటుంది. ఎందుకు? ఈ పేషెంట్ ఏమవుతాడో, తన వెంట 10 మంది పిలుచుకుని వచ్చి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడో అనేది అందరి 99% డాక్టర్ల భయం, గుండెల్లో భయం ఉంది. ఇప్పుడు ఆ భయంతో మేము ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మేము ఒక మనిషినే, మేము ఒక మెంటల్ స్టేటస్ లో నివసిస్తూ ఉంటాము. యాజ్ ఎ సర్జన్ నేను ఆపరేషన్ చేయాలి అంటే అర్ధగంట ఆపరేషన్ కూడా ఒక పెద్ద కొండ నా తల మీద ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మీరు సో కాల్డ్ రిలేటివ్స్ కానీ సంఘాలు కానీ మమ్మల్ని ఈ రకంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఎన్ని ఎమర్జెన్సీలు మేము టేకప్ చేయగలము? ఇది సాధ్యం కాదు సార్. హ్యూమన్ గా ఇది సాధ్యం కాదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఏ మనిషి స్ట్రెస్ లో పని చేయలేడు. అండ్ దట్ టు ఒక హ్యూమన్ బీయింగ్ ని కాపాడడం అంటే మనకు 100% మా స్టేటస్ నార్మల్ ఉంటేనే మేము ఏదైనా చేయగలము. మేము భయముతో ఎంతవరకు మీకు కాపాడగలము, ఒక సహజమైన ప్రజలకు ఎంతవరకు మేము సేవ చేయగలము? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్. సో అందుకొరకే ప్రతి ఒక్కరు రెఫర్ టు హైయర్ సెంటర్. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను సార్, ఇది మీకు కూడా అర్థం కావాలి. ఒక ట్రీటింగ్ కాజ్ ఉంది, అపెండిక్స్ ఉంది, పగిలిపోయింది, ట్రీట్ చేయగలం మనం. కానీ 10 సార్లు నేను తీసుకోలే ఆ పేషెంట్. ఎందుకు? ఇవన్నీ బాధలు. కోవిడ్ లో అపెండిక్స్ ఇట్లే రప్చర్ అయినప్పుడు కూడా నేను ఒక పేషెంట్ తీసుకున్నాను. కనీసం 100 మంది నా హాస్పిటల్ చుట్టూ ఉన్నారు. ఆ రోజు పోలీస్ సిబ్బంది గారు, పెద్దలు, మా డాక్టర్లు అందరూ దానికి రఫాదఫా చేసినారు. సో ఇంత స్ట్రెస్ ఉన్న సిచ్యుయేషన్ లో ఎవరు పనిచేయలేదు సార్. మా రిక్వెస్ట్ ఆధుని సోదరులకు, ప్రజలకు, సంఘాలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు ఫ్రీ మైండ్ ఇవ్వండి. వీ కెన్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్ సార్. డయాగ్నోస్టిక్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఏ హాస్పిటల్ కానీ అందరి తరపు నుండి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సార్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోట్ అందరికి పాస్ చేయాలని నేను కోరుచున్నాను. అండ్ ఇటువంటి సిచ్యుయేషన్ లో చాలా ప్రతి నెలలో 2-3 రిపీట్ అవుతున్నాయి. సో ఐ థింక్ రోజు రోజుకి డాక్టర్ స్ట్రెస్ పెరిగిపోతా ఉంది. అగైన్ ద సేమ్ థింగ్ ఐ వాంట్ టు రిపీట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వర్క్ విత్ ద స్ట్రెస్ఫుల్ కండిషన్స్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సైఫుల్లా. అమౌంట్ కానీ, ఎక్స్గ్రేషియస్ కానీ ఎటువంటి అమౌంట్ అంటూ మేము ఇవ్వలేదు. కానీ వాళ్ళకు సమాధానం చెప్పి పంపించినాము. మీరు తర్వాత రండి, ఏదో మన డాక్టర్స్ అసోసియేషన్ తో ఎంతవరకు వీలైతే మేము అంత హెల్ప్ చేయగలమని చెప్పినాము. అది దాని గురించి మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్. తెలియదు సార్. మాకు దాని గురించి తెలియదు. మధుసూదన్ ఇస్ ద యాప్ట్ పర్సన్. ఆయన మీకు ఆన్సర్ ఇస్తారండి. ఇది 1 by 1 ఆయన అయిపోయిన తర్వాత మీరు